ఇకపోతే సంతానం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గోదాదేవిని ఒకసారి అష్టోత్తరంతో మొక్కుకున్నటువంటి పక్షంలో సంతాన సౌలభ్యం కలిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తర్వాత ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు మీరు వెంటనే మీ ప్రయత్నాలు ప్రారంభించండి, ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇతరత్తా కనుక తీసుకున్నట్టయితే ఏదైనా కొనుగోళ్లు చేయాలి అని అనుకుంటే ఇంటికి వస్తువులు కానీ లేకపోతే ఇల్లు కానీ వాహనం కానీ ఏదైనా సరే అప్పులు పుట్టేటువంటి అవకాశం కనపడుతోంది. కానీ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే అది మంచిది. లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టినట్టయితే రేపు ప్రమాదకాలం ఏమైనా ఏర్పడితే అప్పుడు ఎదుర్కోవటం చాలా కష్టతరం అవుతుంది. దైవ చింతన, దైవ ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమని మాత్రం తెలుసుకోవాలి. ఎంచేతనంటే దైవం లేకపోతే ఆత్మస్థైర్యం లేదు. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి, దుర్గాదేవి అష్టోత్తరం కూడా చదువుతూ లేకపోతే వింటూ ఈ మాసం అంతా గడపాల్సి వస్తుంది. ఇకపోతే మరో విషయం ఏమిటనంటే ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే అంటే ఏదైనా మీరు కార్యక్రమం అనుకున్నప్పుడు దాన్ని నిష్ఠతో నియమంతో మాత్రం అది పూర్తి చేయటానికి ప్రయత్నించండి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. మీరు తప్పకుండా దాని ఫలితాన్ని పొందగలుగుతారు. మధ్యలోనే విడిచిపెడితే మాత్రం అనవసరంగా మీరు ప్రయాసకు గురి అవుతారు. ఈ విషయంలో మాత్రం మీరు గమనించి జాగ్రత్తగా ఉండండి. విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో కానీ పాల్గొన్నప్పుడు మితంగా మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడి అపవాదులు అనేటువంటిది ఆ పాలు కాకుండా ఉండాలి. అనవసరంగా మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే బాధపడుతూ ఇంటికి రావాల్సి వస్తుంది. మితంగా మాట్లాడితే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఈ మాత్రం మీరు కనుక గడిపితే త్వరితగతిన మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. అనేక విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశం నేను కల్పిస్తాను అని చెప్తూ ఇప్పుడు ముగిస్తున్నాను. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.